హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు? నేను పని చేసుకుంటున్నా. చూసారా, ఇవి పసుపు కొమ్ములు కాదులేండి, ఇత్తనం కాయలు అంటారనమాట. వీటిని ఇంట్లోకి నేను పసుపు రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎలా రెడీ చేసుకుంటానో చూపిస్తా చూడండి. ఇలా ఉన్నాయి కదా కాయలు. ఇవి మాకు పెద్ద రోలు ఉందని చెప్పా కదా, ఇదే మా పెద్ద రోలు. ఆల్రెడీ నేను కొట్టేసా చాలా కాయలు, మీకు చూపిద్దామని ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. ఇలా కాయ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇదిగోండి, పచ్చడి బండి ఉంటుంది కదా, దీనికి కూడా ఎదురు తిరుగుతుందండి ఆ కాయ, నలగదనమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇలా బరువాటి రాయి ఉంటుంది అనమాట ఒకటి మా ఇంట్లో. ఇదివరకు దీంతో కుంకుడుకాయలు కొట్టుకునేవాళ్ళం అనమాట. చూడండి దీన్ని ఎలా కొట్టాలో. చూసారా, నలుగుతుందేమో, అంత గట్టిగా కొట్టాలో అసలు. ఇదిగోండి, ఇలా ముక్కలు చేసి ఇలా 2-3 రోజులు ఎండబెట్టేసామనుకోండి, మరగ పంపించేస్తే మనకి 1 ఇయర్ పాటు పసుపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ కాయని దీంట్లో వేసి ఎన్ని దెబ్బలు కొట్టానండి. ఇలాగే మనం కూడా మంచి వృద్ధిలోకి రావాలంటే ఇలాంటి దెబ్బలు ఎన్నో తింటే కానీ మనం జీవితంలో స్ట్రాంగ్గా నిలబడలేమన్నమాట. ఏమంటారు? ఇలాంటి ఎదురు దెబ్బలు ఎన్ని తినాలో. అవునా కదా అండి? చూడండి, అసలు నలుగుతుంది ఎంత స్ట్రాంగో. అయ్య బాబాయ్, టపా టపా. చూసారా, నలుగుతుందేమో. ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట పసుపు.